హాయ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓం సాయిరామ్. ఆ బాబా యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే మాట తల్లిదండ్రుల గురించి. ఈ కాలంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. మీకు జన్మనిచ్చారు వాళ్ళు ఈ ప్రపంచాన్ని మీకు పరిచయం చేశారు. వాళ్ళు మీకు ప్రత్యక్ష దైవాలు. అట్లాంటి తల్లిదండ్రులని మనము చూసుకోవడము, వాళ్ళని ప్రేమించడము, వాళ్ళ అనుగుణంగా మనం ప్రవర్తించడము ఈ కాలంలో మనం తప్పకుండా చేయాలి చిల్డ్రన్స్. ఈ అలవాటు నీకు చిన్న ఉన్నప్పటి నుండే రావాలి. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద పడ్డప్పటి నుండి తల్లి తండ్రులు మీ గురించి అన్ని సేవలు చేస్తారు. వాళ్ళు నీ ఉన్నతికి పాటుపడతారు. వాళ్ళు నీ యొక్క ప్రత్యక్ష దైవాలు చిల్డ్రన్స్. ఇది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి పిల్లలు. కొందరు మీ కోరికలను తీర్చలేని పరిస్థితుల్లో ఉంటారేమో, కానీ ఈ తల్లిదండ్రులను కూడా ఎంచుకున్నది నువ్వే. నీ పూర్వజన్మ కర్మఫలాలను అనుసరించే ఇటువంటి తల్లిదండ్రులు నీకు లభిస్తారు. కొందరికి తల్లిదండ్రులు కూడా లభించరు. వాళ్ళకి అది వాళ్ళు చేసుకున్న కర్మఫలం. కానీ ఈ జీవితం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఈ జీవితం లోపల ప్రతి క్షణాన్ని మనము ఉపయోగించుకోవాలి. తినడం, చేయడం, పడుకోవడం, పొద్దున్న లేవడం, మళ్ళీ తినడం, చేయడం, పడుకోవడం, ఇది లైఫ్ కాదు. ఇది భగవంతుడు నిన్ను ఎందుకు పుట్టించాడో అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. నీ చిన్న వయసు లోపల నువ్వు చేసే పని ఏంటిదో తెలుసా? తల్లిదండ్రులను ప్రేమించాలి. వాళ్ళ కష్ట సుఖాల్లో కొంచెం నీ చిట్టి చేతులతో హెల్ప్ చేయి. అర్థమైందా? వాళ్ళు చెప్పిన పనులు చేయండి. వాళ్ళకి ఆసరాగా ఉండండి. చిన్న చిన్న పనులు చేయండి, మీకు తోచిన పనులు. శ్రద్ధగా చదువుకోండి. ఎప్పుడో ఒక ఉన్నత స్థితికి రావాలని మీరు అనుకునేటప్పటి నుండే ఏం చేస్తున్నారు? చిన్నగా ఉన్నప్పటి నుండే మీరు కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు. చదివేందుకు మీకు ఉపయోగపడుతుంది. ముందు ముందు మీ అభివృద్ధికి, మీ ఉన్నతికి ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి మంచి అలవాట్లు కూడా నీకు ముందు ముందు చాలా నిన్ను ఉన్నత పదంలో నిలబెడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు. అర్థమైందా? తల్లిదండ్రుల మనసుని ఎప్పుడూ బాధించొద్దు. అర్థమైందా? సూర్యుని యొక్క గ్రహ ప్రభావము, చంద్రుని యొక్క గ్రహ ప్రభావాన్ని ప్రభావితం చేసేది తల్లిదండ్రులే. మీరు ఒకవేళ తల్లిదండ్రులను చక్కగా పూజిస్తే, సేవిస్తే మీ జన్మకుండలిలో ఉన్న సూర్యగ్రహణం మంచి యాక్టివేట్ అవుతుంది. సూర్యగ్రహం మరియు చంద్రగ్రహం కూడా మంచిగా యాక్టివేట్ అవుతుంది. మీరు ప్రతి రంగంలో ఉన్నత స్థితికి చేరుతారు. మీ యొక్క మనసు, ఆత్మ అన్నీ చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. బద్ధకం అనేదే మీ ఛాయలోకి రాదు. కాబట్టి చిల్డ్రన్స్, తల్లిదండ్రులని ప్రేమించండి, వాళ్ళని పూజించండి. కొందరికి శని ప్రభావం ఉంటుంది. పెద్దవాళ్ళకైనా సరే, చిన్నవాళ్ళకైనా సరే శని ప్రభావం ఉన్నప్పుడు తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోండి. ప్రతి శనివారం వాళ్ళ పాదాలకి వందనం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోండి. తండ్రిని మంచిగా ఆయన చెప్పిన మాట వినండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓం సాయిరామ్. మీరు ఈ చిన్న పని కాదు, మంచి పని. ఈ మంచి పని మీరు చేస్తారని భావిస్తాను. ఇప్పటి నుండి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారని భావిస్తాను. ఇది కూడా ఒకటి ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి. ఓకేనా మై డియర్ చిల్డ్రన్స్? బాయ్ నాన్న. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.